స్వామిని లైఫ్ అసలీ వ్యాపార ప్రణాళిక ఎలా పనిచేస్తుంది, వారి ప్రచార సామాగ్రి ఆధారంగా దాని నిర్మాణాన్ని దశలవారీగా పరిశీలిద్దాం. ఈ ప్లాన్లో వాళ్లు చెప్పే ముఖ్యమైన విషయమిదే: తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదన. మరి ఆ తక్కువ పెట్టుబడెంత చూద్దాం. ఈ ప్లాన్లో చేరడానికే ఒకేసారి చెల్లించాల్సిన ఫీజు రూ. 1680. ఈ మొత్తంలో ఒక ఉత్పత్తి కూడా ఇస్తారని వాళ్ల సోర్స్ మెటీరియల్లో ఉంది. సరే, ఈ పెట్టుబడితో మొదటి ఆదాయం ఎలా వస్తుందో చూద్దాం. సరే, సభ్యుని ప్రయాణంలో మొదటి స్టెప్ మొదటి ఆదాయం. ఇదంతా సిల్వర్ ప్లాన్ అనేదానితో మొదలవుతుంది. అసలిది ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీని వెనక ఉన్న పద్ధతి చాలా సింపుల్. దీన్నే బైనరీ నిర్మాణం అంటారు. అంటే ఒక సభ్యుడు తన కింద ఎడమవైపు ఒకరిని, కుడివైపు ఒకరిని చేర్పించాలి. ఇలా ఒక జత పూర్తయిన వెంటనే రూ. 1500 కమిషన్ జనరేట్ అవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయంలేంటంటే, వచ్చిన 1500 కమిషన్ మొత్తం చేతికి రాదు. అందులోంచి అడ్మిన్ ఛార్జ్ అని 18%, టీడీఎస్ అని 2%, అంటే మొత్తం 20% కట్ చేస్తారు. ఆ తర్వాతే ఖాతాలో రూ. 1200 జమ అవుతాయి. ఈ ప్రారంభ సిల్వర్ ప్లాన్లో ఒక లిమిట్ కూడా ఉంది. రోజుకి గరిష్ఠంగా 2 జతలకు మాత్రమే డబ్బులు చెల్లిస్తారు. అంటే ఒక రోజు స్థూల సంపాదన రూ. 3000 దాటదు, ఎంత ఎక్కువ మంది చేరినా సరే. ఇది చాలా కీలకమైన నియమం. సిల్వర్ ప్లాన్లో బ్యాలెన్స్ తప్పనిసరి. ఉదాహరణకి, మీ ఒక టీంలో 10 మంది, మరో టీంలో 2 మాత్రమే ఉన్నారనుకుందాం. అప్పుడు కేవలం 2 జతలకే డబ్బొస్తుంది. మిగిలిన 8 మంది ఫ్లష్ అవుట్ అయిపోతారు. అంటే వాళ్లు వృధా అయిపోతారన్నమాట. సిల్వర్ ప్లాన్లో ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత సభ్యుని ప్రయాణం తర్వాతి లెవెలైన గోల్డ్ ప్లాన్కి వెళ్తుంది. ఈ అప్గ్రేడ్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సిల్వర్ నుంచి గోల్డ్కి మారడం అనేది సభ్యుని ఇష్టం మీద ఆధారపడి ఉండదు. ఇది సిస్టంలోనే ఉన్న ఒక తప్పనిసరి ప్రక్రియ. మరి దీనికయ్యే ఖర్చెవరు భరిస్తారు? ఇక్కడే అస్సలు మెకానిజం ఉంది. సభ్యుడు సంపాదించిన 3, 5, 7 ఇంకా 10 జతల ఆదాయం వాళ్లకు రాదు. ఆ 4 జతల కమిషన్ని కంపెనీయే నిలిపివేసి దానితో గోల్డ్ ప్లాన్కి అప్గ్రేడ్ చేస్తుంది. ఈ స్లైడ్ చూస్తే సిల్వర్, గోల్డ్ ప్లాన్ల మధ్య తేడాలు స్పష్టంగా తెలుస్తాయి. గోల్డ్ ప్లాన్లో రోజువారీ ఆదాయ పరిమితి ఏకంగా 10 రెట్లు ఎక్కువ. ఇంకా ముఖ్యంగా సిల్వర్ ప్లాన్లో ఉన్న ఫ్లష్ అవుట్ అనే నియమం ఇక్కడ లేదు. గోల్డ్ ప్లాన్లో ఉన్న పెద్ద ప్రయోజనం ఇదే. దీన్నే పవర్ లెగ్ క్యారీ ఫార్వర్డ్ అంటారు. అంటే ఒక టీంలో జత కాకుండా అదనంగా ఉన్న సభ్యులు వృధాకారు. వాళ్లను తర్వాతి క్లోజింగ్ పీరియడ్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. కేవలం జతల ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా ఈ ప్లాన్లో దీర్ఘకాలికంగా ప్రోత్సహించడానికి రివార్డ్లు, ఇతర ఆదాయ మార్గాలు కూడా ఉన్నట్టుగా చూపించారు. ఇక్కడ గోల్డ్ జతల సంఖ్య పెరిగే కొద్దీ రివార్డుల విలువ కూడా పెరుగుతూ పోతుంది. 10 గోల్డ్ జతలకొక బ్యాగుతో మొదలై 1000 జతలు పూర్తయ్యేసరికి కార్లు, ఫ్లాట్ల వరకు రివార్డులున్నట్లుగా చూపించారు. ఇది 3వ ఆదాయ మార్గం, రీపర్చేస్ ప్లాన్. ఇది తప్పనిసరి కాదు. సభ్యులుగాని వాళ్ల టీం వాళ్లుగాని ఉత్పత్తులను మళ్లీ కొనుగోలు చేసినప్పుడు పాయింట్ల ఆధారంగా అదనపు కమిషనొస్తుంది. దీనికి నెలకు 8 లక్షల వరకు పరిమితి ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఇవన్నీ కలిపి చూస్తే మొత్తం సంపాదనా సామర్థ్యం ఎంత ఉంటుంది? వాళ్ల మెటీరియల్ ప్రకారం ఒకసారి లెక్క చూద్దాం. సో, సిల్వర్ ఇంకా గోల్డ్ ప్లాన్లు రెండూ వాటి గరిష్ట పరిమితికి చేరుకుంటే వాళ్ల లెక్కల ప్రకారం ఒకే ఐడీపై సంపాదించగల నెలవారీ స్థూల ఆదాయం రూ. 9,90,000. అంటే దాదాపు 10 లక్షలన్నమాట. చివరగా ఇందులో నామినీ సౌకర్యం కూడా ఉందని చెప్పారు. దీని ఉద్దేశం సభ్యుని తర్వాత వారి కుటుంబానికి ఈ ఆదాయం బదిలీ అయ్యేలా చూడటం. సరే, ఇప్పటివరకు మనం ఈ ప్లాన్ నిర్మాణం, దాని నియమాలు, లెక్కలు అన్నీ చూశాం. ఇదంతా ఒకే ఒక్క కీలకమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపులను నిలకడగా కొనసాగించడానికి అవసరమైన ఆర్థిక పునాది ఈ వ్యవస్థకు అసలెక్కడ్నుంచొస్తోంది?